అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. గోవాలోని లగ్జరీ రిసార్ట్ హోటల్లో రకుల్ జాకీల వివాహం. అసలు ఒక్క రోజుకి ధర ఎంత ఉంటుందో తెలుసా మీకు? ప్రముఖ నటి రకుల్ ప్రీతి సింగ్, నిర్మాత జాకీ బగ్నాని ఫిబ్రవరి 21న పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ముందుగా విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఆ తర్వాత అదే సమయంలో పెళ్లి వేదికను మార్చేశారు. గోవాలోని ఓ లగ్జరీ హోటల్లో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు ఈ లవ్ బర్డ్స్. అయితే సౌత్ గోవాలోని ఐటీసీ గ్రాండ్ హోటల్లో రకుల్ మరియు జాకీల వివాహం అయితే జరగబోతుంది. దీనికి సంబంధించి ఈ వివాహానికి అతి కొద్ది మంది అతిథులు, కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారని అయితే తెలుస్తుంది. సుమారు 45 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ హోటల్లో మొత్తం 246 గదులుంటాయి. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఈ రిసార్ట్ కున్న అతిపెద్ద ప్లస్ పాయింట్. సో అక్కడ మేక్ మై ట్రిప్ ప్రకారం అయితే గోవాలోని ఐటీసీ గ్రాండ్ హోటల్లో ఒక్కో గది సుమారు ధర అంటే కేవలం రాత్రికి మాత్రమే 19,000 నుంచి 75,000 వరకు ఉంటుందట. ఇందులో అదనంగా కొన్ని పన్నులు కూడా ఉంటాయి. గోవాలోని ఈ హోటల్లో రకుల్ మరియు జాకీల పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ప్రస్తుతానికైతే పూర్తయిపోయాయి. అదేవిధంగా ఫిబ్రవరి 19 నుంచి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అయితే ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా రకుల్ జాకీల పెళ్లి పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా జరగబోతుంది. అందుకే ఎవరికి కూడా ప్రింటెడ్ ఇన్విటేషన్లు కూడా ఇవ్వడం లేదు, అంతా డిజిటల్ ఆహ్వానమే. అదేవిధంగా తమ వివాహ వేదికలో పటాకులకు చోటు లేదని ఈవెంట్ మేనేజర్ స్పష్టం చేశారు. దీంతో చాలా మందికి రకుల్ మరియు జాకీలు ఆదర్శంగా నిలుస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ జాకీ చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరు పార్టీలు, సినిమా ఈవెంట్లలో కలిసి కనిపిస్తూ ఉంటారు. లాక్డౌన్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ చాలా ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. తెలుగు, తమిళ్, కన్నడతో పాటు బాలీవుడ్ లోను కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది రకుల్ ప్రీత్ సింగ్. అయితే రకుల్ కు కాబోయే భర్త జాకీ బగ్నాని కూడా హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్నారు. సినిమా రంగానికి చెందిన వీరిద్దరూ పీటలెక్కడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ముందస్తైతే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఫిబ్రవరి 21న అయితే వారిద్దరి వివాహం ఖచ్చితంగా అంగరంగ వైభవంగా, ఎకో ఫ్రెండ్లీగా అంటే వాతావరణానికి హాని జరగకుండా ఉండే విధంగా వారిరువురి పెళ్లి జరుగుతోందన్నమాట. అందరికీ వారిద్దరూ ఆదర్శంగా నిలుస్తూ ఉంటారని నెటిజన్లు కూడా వారిరువురిని మెచ్చుకుంటున్నారు.